జీతం కొంతమందికి రాలేదు, కొంతమందికి 4 నెలలు, కొంతమందికి 3, కొంతమందికి 2 నెలలు. అంటే విభజించి పాలిస్తా ఉన్నారు. ఇలా పాలన ఆ విధంగా ఉంది. ఈ రోజు చూడండి నడి రోడ్డు మీద ఎట్లా ఈడ్చి పడేస్తున్నారు. ఇది అసలు రేవంత్ రెడ్డి గారికి తగదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము చాలా మంత్రులను కలిసామండి, ఎమ్మెల్యేలు కలిసాము, లెటర్లు ఇచ్చాము, ఎమ్మెల్యేలు ఇంటి ముందర ధర్నా చేశాము, మంత్రుల ఇంటి ముందర చేశాము. ఈ రోజు మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మొండిగా ఉన్నారు. ఇది మీకు తగలని చెప్తున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు చర్చించాలి. 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. చెయ్యకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తాం. వర్షాకాలంలో ఆశా వర్కర్లు అంటే ఏంటిదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు మా సత్తా చూపెడతాం. ఎప్పటికైనా మా కోసం చర్చించాలి. అసెంబ్లీలో 18,000 నిర్ణయం చేయాలి. ఇతర సమస్యల పరిష్కారం చేయాలి. నిర్బంధాన్ని ఆపాలి. నిర్బంధాన్ని ప్రయోగిస్తే నీ ప్రభుత్వాన్ని పాతాళ గంగలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి హెచ్చరిక చేస్తున్నాం.